అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం కాళీ మహేశ్వరి పార్వతి శంకరి అంటూ ఆ అమ్మవారి రూపాలనన్నింటినీ కూడా వర్ణిస్తూ కీర్తిస్తూ స్తుతిస్తూ సాగేటటువంటి ఒక ప్రసిద్ధమైన భజన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈ భజన్ సింధు భైరవి రాగం ఆధారంగా స్వరపరచబడింది. తాళం ఏకతాళం, ఇక శృతి జీ షార్ప్, అంటే 5:30 శృతిలో ఈరోజు మనం ఈ చక్కటి భజన్ని నేర్చుకోబోతున్నాం. ఇక ఈ భజన్కి ఎన్నో ప్రత్యేకతలు, ఈ భజన్ని ఎవరు రచించారు, ఎక్కడి నుంచి ఇది వచ్చింది, ఎందుకంటే మనందరికీ ఈ భజన్ చాలా చాలా బాగా తెలుసు, వింటుంటే ఇది చాలాసార్లు విన్నాం కదా అని మనకు అనిపిస్తుంది. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు రచించారు, ఈ విషయాలన్నింటినీ కూడా ఇవాళ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి కాళీ మహేశ్వరి పార్వతి శంకరి అనే ఈ భజన్ 1989వ సంవత్సరంలో విడుదలైనటువంటి డివోషన్స్ టు డివైన్ మదర్ అనే ఒక భక్తి ప్రధానమైనటువంటి ఆడియో ఆల్బంలో ఉంది. దీని గురించి చెప్పుకోవడానికంటే ముందు మనం ఇంకొక గొప్ప విషయాన్ని చెప్పుకోవాలి. అదేమిటంటే శ్రీ గురు సుబ్రహ్మణ్యం గారు అనే ఆయన 1973వ సంవత్సరంలో యూకేలో లండన్కి 250 మైళ్ళ దూరంలో స్కందావేల్ అనే పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ మురుగన్, శ్రీ రంగనాథస్వామి, కాళీమాతకు ఆలయాలను ఏర్పాటు చేసి ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఆ ప్రాంతాన్ని రూపొందించారు. అటువంటి గురు సుబ్రహ్మణ్యం గారు రచించినటువంటి 14 అద్భుతమైన భజనలతో ఈ డివోషన్స్ టు డివైన్ మదర్ అనే ఆడియో ఆల్బం రూపొందించబడింది. ఇందులోని ప్రతి ఒక్క పాట కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిని పొందింది. ఎంతోమంది భక్తులు ఆ కాళీమాతను, రంగనాథస్వామిని, మురుగన్ను ప్రార్థించుకుంటూ భక్తితో ఈ పాటలను ఎప్పుడూ పాడుకుంటూనే ఉంటారు. అటువంటి అద్భుతమైన ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి గురు సుబ్రహ్మణ్యం గారు రచించినటువంటి ఈ భజన్ని ఈరోజు మనందరం కూడా నేర్చుకొని పాడుకొని ఆ తల్లి సన్నిధిలో మనందరం కూడా పాడుకుంటూ ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిద్దాం. ఈ భజన్లో పల్లవి 2 చరణాలు ఉంటాయి. అంటే ఇది ఒక నామ సంకీర్తన లాగా, అంటే ఒకటే లైన్ని మనం ఎక్కువసార్లు పాడుతూ అందులో ఉన్న సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ పాడుతూ ఉంటాం అన్నమాట. 2 చరణాలు కూడా ఒకటే ట్యూన్లో ఒకే ఫార్మేట్లో ఉంటాయి. ముందుగా పల్లవితో ఆరంభిద్దాం. కాళీ మహేశ్వరి కాళీ మహేశ్వరి పార్వతి శంకరి పార్వతి శంకరి. ఇలా మొదటిసారి పాడినప్పుడు కాళీ మహేశ్వరి అంటూ సస్టైన్ చేసి మళ్ళీ పార్వతి శంకరి అంటూ అలా శృతిలో నిలిపి ఆపి స్టార్ట్ చేద్దాం. కాళీ మహేశ్వరి కాళీ మహేశ్వరి పార్వతి శంకరి పార్వతి శంకరి. ఇలా పాడిన తర్వాత నెక్స్ట్ టైం దీర్ఘం లేకుండా కాళీ మహేశ్వరి కాళీ మహేశ్వరి పార్వతి శంకరి పార్వతి శంకరి కాళీ మహేశ్వరి పార్వతి శంకరి కాళీ మహేశ్వరి పార్వతి శంకరి. శరణం 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 మా శరణం 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 మా. ఈ మొదటిసారి పాడేటప్పుడు శరణం శరణం శరణమ్మ మూడింటిని కూడా విడదీస్తూ పాడదాం. శరణం శరణం శరణమ్మా శరణం 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 మా. ఇది మొదటి సంగతి. ఈ మొదటి సంగతిని 2 సార్లు పాడాలి. కాళీ మహేశ్వరి పార్వతి శంకరి కాళీ మహేశ్వరి పార్వతి శంకరి. శరణం శరణం శరణమ్మా శరణం శరణం
శరణం మా కాళీ మహేశ్వరి పార్వతి శంకరి కాళీ మహేశ్వరి పార్వతి శంకరి శరణం 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 మా శరణం 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 మా ఇక రెండవ సంగతి కాళీ మహేశ్వరి కాళీ మహేశ్వరి అంటే ఇక్కడ ఆ మహేశ్వరిలో హే దగ్గర సంగతిని అలా పైకి పాడాం కాళీ కాళీ మహేశ్వరి మహేశ్వరి పార్వతి శంకరి పార్వతి శంకరి కాళీ మహేశ్వరి కాళీ మహేశ్వరి పార్వతి శంకరి పార్వతి శంకరి శరణం 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 మా ఈ రెండోసారి పాడేటప్పుడు ఈ శరణం చివరిలో ఆ నమ్ దగ్గర సంగతి ఇద్దాం. అలాగే మళ్ళీ శరణంలో నమ్ దగ్గర చిన్న సంగతి శరణమ్మ అంటే మూడింటిని కూడా కలపాలి. మొదటిసారి ఏం చేసాం, మూడింటిని విడదీసాం. శరణం శరణం శరణమ్మ. ఈ రెండోసారి శరణం శరణం శరణమ్మ అని పాడదాం. శరణం 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 శరణమ్మ. శరణమ్మ. ఆ శరణమ్మలో శాని రాని కూడా కదిలించాలి గమకంతో. శరణమ్మ శరణమ్మ. శరణం శరణం శరణమ్మ. శరణం శరణం శరణమ్మ. ఈ రెండో సంగతిని కూడా 2 సార్లు పాడాలి. కాళీ మహేశ్వరి పార్వతి శంకరి కాళీ మహేశ్వరి పార్వతి శంకరి శరణం శరణం శరణమ్మ. శరణం శరణం శరణమ్మ. కాళీ మహేశ్వరి పార్వతి శంకరి కాళీ మహేశ్వరి పార్వతి శంకరి శరణం శరణం శరణమ్మ. శరణం శరణం శరణమ్మ. ఇలా 2 సంగతుల్ని కూడా 2 సార్లు పాడిన తర్వాత ఇది మనం ఒక భజన అని చెప్పుకున్నాం. అంటే ఒక నామ సంకీర్తనలాగా పాడుతున్నాం. అంటే ఇక్కడ శరణం శరణం శరణమ్మ అంటూ అమ్మవారిని శరణు వేడుతున్నాం. కాబట్టి ఈ లైన్ని మనం ఎన్నిసార్లు చక్కగా పాడుకుంటామో ఆ అమ్మవారి కృప మనకు అంతగా కలుగుతుందనమాట. అంత ఆర్తితో మనం శరణం శరణం అంటే అమ్మవారు మన మొర వినకుండా ఉంటారా? ఉండరు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆ శరణం శరణం శరణమ్మ అన్న లైన్ని కొన్ని స్థాయిల్లో 2-3 స్థాయిల్లో చక్కగా పాడుకుందాం. శరణం శరణం శరణమ్మ. శరణం శరణం శరణమ్మ. ఇక్కడ ఆగాం కదా. నెక్స్ట్ వెంటనే శరణం శరణం శరణమ్మ. శరణం శరణం శరణమ్మ. ఈ స్థాయిలో పాడదాం. శరణం 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 శరణమ్మ. శరణమ్మ. ఈ స్టార్టింగ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. శరణం శరణం అంటే గగదా గగదా శరణం 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 శరణమ్మ. శరణమ్మ. శరణం శరణం శరణమ్మ. శరణం శరణం శరణమ్మ. ఇది పాడిన వెంటనే మళ్ళీ శరణం శరణం శరణమ్మ అని మనం స్టార్టింగ్లో పాడాం కదా. ఆ సంగతి అంటే ఒక సంగతి ఈ స్థాయిలో పాడి మళ్ళీ ఒరిజినల్ది పాడాలి. శరణం శరణం శరణమ్మ. శరణం శరణం శరణమ్మ. పాడండి ఒకసారి. శరణం
శరణం శరణం మా శరణం 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 మా. ఇదయ్యాక వెంటనే కొంచెం పై స్థాయిలో పాడదాం. శరణం 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 మా శరణం 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 మా శరణం 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 మా శరణం మా శరణం 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 మా శరణం మా శరణం 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 మా శరణం 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 మా. ఇలా పై స్థాయిలో పాడిన తర్వాత కూడా వెంటనే మళ్ళీ మొదటి సంగతి. శరణం 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 మా శరణం 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 మా శరణం 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 మా శరణం 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 మా. ఈ రెండు స్థాయిల్లో పాడి మళ్ళీ తర్వాత శరణం 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 మా అని మనం ఆ రెండో సంగతి పాడాం కదా, శరణంలు కలిపి అది పాడి అలా ఆపాలి. శరణం 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 మా శరణం మా. ఇది పల్లవి. చాలా సింపుల్గా ఉంది కదా, కాకపోతే ఆ ఫార్మేట్ దేని తర్వాత ఏం పాడుతున్నాం అనేది గుర్తుపెట్టుకుంటే సులభంగా దీన్ని పాడచ్చు. ఇప్పుడు ఈ మొత్తం పల్లవిని ఒకసారి కలిపి పాడుకుందాం. కాళీ మహేశ్వరి పార్వతి శంకరి కాళీ మహేశ్వరి పార్వతి శంకరి శరణం 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 మా 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 శరణం 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 మా. ఇక మొదటి చరణం దుర్గతి నాశిని దుర్గతి నాశిని దుర్గా జయ జయ దుర్గా జయ జయ కాల వినాశిని కాల వినాశిని కాళీ జయ జయ కాళీ జయ జయ దుర్గతి నాశిని దుర్గతి నాశిని దుర్గా జయ జయ దుర్గా జయ జయ. ఇది మొదటి సంగతి. అంటే ఇక్కడ మనం దుర్గతి నాశిని దుర్గా జయ జయ 2 సార్లు పాడాలి. కాల వినాశిని కాళీ జయ జయ ఆ లైన్ని కూడా 2 సార్లు పాడాలి. మొదటిసారి పాడినప్పుడు దుర్గతి నాశిని దుర్గతి నాశిని దుర్గా జయ జయ దుర్గా జయ జయ దుర్గతి నాశిని దుర్గా జయ జయ దుర్గతి నాశిని దుర్గా జయ జయ. ఇక రెండోసారి దుర్గతి నాశిని దుర్గతి నాశిని అంటే దుర్గతిలో దూని మనం అలా పైనుంచి దుర్గతి నాశిని దుర్గతి నాశిని దుర్గా జయ జయ దుర్గా జయ జయ. ఇక్కడ ఏం చేసాం, దుర్గతి నాశిని పాడాక చిన్న పాజ్ ఇచ్చి అప్పుడు దుర్గా అంటూ ఆ గా పక్కన కూడా ఒక చిన్న ఆకారాన్ని సంగతిని యాడ్ చేసి పాడాం. మొదటిసారి ఎలా పాడాం, దుర్గతి నాశిని దుర్గా జయ జయ అని కలిపి పాడాం. రెండోసారి దుర్గతి నాశిని దుర్గా జయ జయ అని పాడాలి. దుర్గతి నాశిని దుర్గతి నాశిని దుర్గా జయ జయ దుర్గా జయ జయ
जय दुर्गति नाशिनी दुर्गा जय जय दुर्गति नाशिनी दुर्गा जय जय काल विनाशिनी काल विनाशिनी काली जय जय काली जय जय काल विनाशिनी काली जय जय काल विनाशिनी काली जय जय ఇది మొదటి సంగతి. రెండోసారి కాల వినాశిని కాల వినాశిని అంటే ఆ కాలలో కా దగ్గర ఆ భావం, ఆ కాల వినాశిని కాళీ జేజే అన్న మాట ఎంత బాగుందో చూసారా. దాన్ని అంతే భావయుక్తంగా కాల వినాశిని కాల వినాశిని కాళీ జయ జై కాళీ జయ జయ ఆ కాళీని కూడా పైకి కాల వినాశిని కాల వినాశిని కాళీ జయ జై కాళీ జయ జయ కాల వినాశిని కాళీ జయ జై కాల వినాశిని కాళీ జయ జయ అలా భావయుక్తంగా పాడితే నిజంగా అమ్మవారే మన ముందు ఉన్నారేమో అన్నట్లు భావన కలగాలి మనకి, అప్పుడు మనం చక్కగా పాడినట్లు. ఒకసారి ఈ రెండు సంగతులు నేను పాడతాను, వినండి. దుర్గతి నాశిని దుర్గా జయ జై దుర్గతి నాశిని దుర్గా జయ జై కాల వినాశిని కాళీ జయ జై కాల వినాశిని కాళీ జయ జై. ఇలా రెండు సార్లు పాడాక శరణం 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 మా శరణం 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 మా శరణం 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 మా శరణం 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 మా పల్లవిలో పాడాం కదా, ఒకసారి విడదీస్తూ రెండోసారి కలిపి ఆ రెండు కూడా ఇక్కడ పాడాలి. రెండు సార్లు పాడిన తర్వాత ఈ లైన్స్ కూడా పాడి మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా ఇది భజన్ కాబట్టి ఆ సాహిత్యాన్ని మనం ఎక్కువసార్లు రిపీట్ చేస్తే వినడానికి బాగుంటుంది. ఈ రెండో సంగతులు పాడాం కదా మనం, దుర్గతి నాశిని దుర్గా జయ జై కాల వినాశిని కాళీ జయ జయ, ఆ సంగతుల్ని మళ్ళీ ఒక్కొక్కసారి పాడాలి. దుర్గతి నాశిని దుర్గా జయ జై దుర్గతి నాశిని దుర్గా జయ జయ కాల వినాశిని కాళీ జయ జై కాల వినాశిని కాళీ జయ జయ ఉమారమా ఉమారమా బ్రహ్మాణి జయ జయ బ్రహ్మాణి జయ జయ శరణం 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 శరణం. ఇలా ఇక్కడ ఒక చిన్న ఆలాప్ పాడదాం. ఉమారమా బ్రహ్మాణి జయ జయ శరణం 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 ఉమారమా ఉమారమా బ్రహ్మాణి జయ జయ బ్రహ్మాణి జయ జయ. ఇక రెండోసారి పాడేటప్పుడు ఉమారమా ఉమారమా బ్రహ్మాణి జయ జయ బ్రహ్మాణి జయ జయ. ఆ బ్రహ్మాణిలో బ్రాని అలా పైనుంచి బ్రహ్మాణి జయ జయ బ్రహ్మాణి జయ జయ. ఉమారమా బ్రహ్మాణి జయ జయ ఉమారమా బ్రహ్మాణి జయ జయ రాధే శ్రీ
सीता राधे सीता रुक्मिणी जय जय रुक्मिणी जय जय ఇక్కడ మనం గమనించాల్సింది ఎక్కడలా వాయిస్ పెంచి పాడుతున్నాం, ఎక్కడ తగ్గించి పాడుతున్నాం. అక్కడ ఉమా రమ బ్రహ్మాణి జయ జయ అన్నప్పుడు అమ్మవారిని ఉమా రమ ఓ బ్రహ్మాణి అంటూ మనం ఆర్తిగా పిలుస్తున్నాం కాబట్టి అక్కడ మనం సౌండ్ తగ్గించి ఆ భావంతో పాడాలి. అది అవ్వగానే రాధే సీత రుక్మిణి జయ జయ, ఓ రాధా సీత రుక్మిణి అన్ని స్వరూపాలు నీవేనమ్మా, నీకు జయం జయం అంటున్నాం కాబట్టి ఆ లైన్ని మనం ఫుల్ వాయిస్తో పాడాలి. ఉమా రమ ब्रह्माणी जय जय राधे सीता रुक्मिणी जय जय राधे सीता राधे सीता रुक्मिणी जय जय रुक्मिणी जय जय राधे सीता रुक्मिणी जय जय राधे सीता रुक्मिणी जय जय ఇక్కడ ఈ విధంగా ఉమారమ బ్రహ్మాణి జయ జయ అని శరణం అంటూ ఒక రాగం పాడాం. ఆ తర్వాత మళ్ళీ ఉమారమ బ్రహ్మాణి జయ జయ 2 సార్లు పాడాలి. రాధే సీత రుక్మిణి జయ జయ 2 సార్లు పాడి శరణం 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 మా शरणं 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 मा శరణం 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 మా शरणं 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 मा మళ్ళీ 2 లైన్లు పాడి మళ్ళీ ఒక్కొక్కసారి ఉమారమా బ్రహ్మాణి జయ జయ उमा रमा ब्रह्माणि जय जय राधे सीता रुक्मिणी जय जय राधे सीता रुक्मिणी जय जय काली महेश्वरी पार्वती शंकरी काली महेश्वरी पार्वती शंकरी शरणं 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 मा शरणं 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 मा काली महेश्वरी पार्वती शंकरी काली महेश्वरी पार्वती शंकरी शरणं 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 मा 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 ఇలా చరణమయ్యాక మొత్తం పల్లవిని పాడదాం. ఎన్నిసార్లు పాడితే ఆ పాటకి అంత అందం కాబట్టి ఆ చరణమయ్యాక మళ్ళీ స్టార్టింగ్లో పల్లవి పాడాం కదా, అదంతా పాడి అప్పుడు 2వ చరణం పాడాలి. ఇప్పుడు ఈ మొదటి చరణాన్ని ఒకసారి కలిపి పాడుకుందాం. దుర్గతి నాశిని దుర్గా జయ జయ దుర్గతి నాశిని దుర్గా జయ జయ కాల వినాశిని కాళీ జయ జయ కాల వినాశిని కాళీ జయ జయ శరణం 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 మా శరణం 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 మా దుర్గతి నాశిని దుర్గా జయ జయ కాల వినాశిని కాళీ జయ జయ ఉమారమా బ్రహ్మాణి జయ జయ శరణం 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 ఉమారమా బ్రహ్మాణి జయ జయ ఉమారమా బ్రహ్మాణి జయ జయ
राधे सीता रुक्मिणी जय जय, राधे सीता रुक्मिणी जय जय। शरणं 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 मा, शरणं 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 मा। उमा रमा ब्रह्माणी जय जय, राधे सीता रुक्मिणी जय जय। काली महेश्वरी पार्वती शंकरी, शरणं 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 मा। काली महेश्वरी पार्वती शंकरी, शरणं 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 मा। शरणं 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 मा, शरणं 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 मा। शरणं 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 मा, शरणं 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 मा। శరణం 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 మా. ఇక రెండవ చరణం చివరి చరణం. మొదటి చరణం ఎలా పాడామో సేమ్ రిపిటేషన్స్, సేమ్ సంగతులు, సేమ్ ట్యూనింగ్. వాణి వీణా పాణి జయ జయ, వాణి వీణా పాణి జయ జయ, వాణి వీణా వాణి వీణా పాణి జయ జయ, పాణి జయ జయ, వాణి వీణా పాణి జయ జయ, వాణి వీణా పాణి జయ జయ. ఇక రెండవసారి పాడేటప్పుడు వాణి వీణా వాణి వీణా పాణి జయ జయ, పాణి జయ జయ, వాణి వీణా పాణి జయ జయ, వాణి వీణా పాణి జయ జయ. వాగీశ్వరి వాగీశ్వరి జగదీశ్వరి జయ జయ, జగదీశ్వరి జయ జయ, వాగీశ్వరి జగదీశ్వరి జయ జయ, వాగీశ్వరి జగదీశ్వరి జయ జయ. ఇది ఫస్ట్ రిపిటేషన్. రెండోసారి వాగీశ్వరి వాగీశ్వరి జగదీశ్వరి జయ జయ, జగదీశ్వరి జయ జయ, వాగీశ్వరి జగదీశ్వరి జయ జయ, వాగీశ్వరి జగదీశ్వరి జయ జయ. అంటే వాగీశ్వరిలో వాకి ఒక సంగతి ఇచ్చాం, జగదీశ్వరిలో రీని కొంచెం పైకి పాడాం. ఒకసారి ఈ రెండు సంగతులు నేను పాడతాను, వినండి. వాణి వీణా పాణి జయ జయ, వాణి వీణా పాణి జయ జయ, వాగీశ్వరి జగదీశ్వరి జయ జయ, వాగీశ్వరి జగదీశ్వరి జయ జయ. ఇది అవ్వగానే మళ్ళీ శరణం 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 మా, శరణం 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 మా, శరణం 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 మా. శరణం 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 మా. ఇది పాడాక మళ్ళీ ఒక్కొక్కసారి వాణి వీణ పాణి జయ జయ, వాగీశ్వరి జగదీశ్వరి జయ జయ, వాణి వీణ పాణి జయ జయ, వాణి వీణా పాణి జయ జయ, వాగీశ్వరి జగదీశ్వరి జయ జయ, వాగీశ్వరి జగదీశ్వరి జయ జయ, విద్యారూపిణి విద్యారూపిణి విశ్వమోహిని, విశ్వమోహిని శరణం 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 శరణం. అలా ఇక్కడ కూడా ఒక ఆలాపన, తాళాన్ని గమనించండి. విద్యారూపిణి విశ్వమోహిని శరణం
శరణం విద్యారూపిణి విద్యారూపిణి విశ్వమోహిని విశ్వమోహిని రెండోసారి విద్యారూపిణి విశ్వమోహిని అంటే ఆ విశ్వలో వీణల పైనుంచి పాడాలి. విద్యారూపిణి విద్యారూపిణి విశ్వమోహిని విశ్వమోహిని విద్యారూపిణి విశ్వమోహిని విద్యారూపిణి విశ్వమోహిని హ్రీంకారి హ్రీంకారి శ్రీలలితే జయ జయ శ్రీలలితే జయ జయ హ్రీంకారి శ్రీలలితే జయ జయ హ్రీంకారి శ్రీలలితే జయ జయ ఇలా రెండు సార్లు పాడాక శరణం 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 మా శరణం 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 మా శరణం 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 మా శరణం 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 మా విద్యారూపిణి విశ్వమోహిని విద్యారూపిణి విశ్వమోహిని హ్రీంకారి శ్రీలలితే జయ జయ హ్రీంకారి శ్రీలలితే జయ జయ కాళీ మహేశ్వరి పార్వతి శంకరి శరణం 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 మా. ఇలా మన రెండవ చరణం తర్వాత కూడా మొత్తం పల్లవి అంతా కూడా పాడాలి. ముందైతే ఒకసారి రెండవ చరణాన్ని కలిపి పాడుకుందాం. వాణి వీణా పాణి జయ జయ వాణి వీణా పాణి జయ జయ వాగీశ్వరి జగదీశ్వరి జయ జయ వాగీశ్వరి జగదీశ్వరి జయ జయ శరణం 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 మా శరణం 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 మా వాణి వీణా పాణి జయ జయ వాగీశ్వరి జగదీశ్వరి జయ జయ విద్యారూపిణి విశ్వమోహిని శరణం 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 విద్యారూపిణి విశ్వమోహిని విద్యారూపిణి విశ్వమోహిని హ్రీంకారి శ్రీలలితే జయ జయ హ్రీంకారి శ్రీలలితే జయ జయ శరణం 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 మా శరణం 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 మా విద్యారూపిణి విశ్వమోహిని హ్రీంకారి శ్రీలలితే జయ జయ కాళీ మహేశ్వరి పార్వతి శంకరి శరణం 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 మా కాళీ మహేశ్వరి పార్వతి శంకరి శరణం 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 మా. ఇలా పల్లవి అంతా కూడా మనం ఎప్పుడు పాడుతున్నాం కదా, ఆ విధంగా ఆ సంగతులన్నీ పాడాక ఇప్పుడు పాట ఎండింగ్ కోసం మనం ఈ పై స్థాయిలో పాడిన శరణం శరణం శరణమ్మ 3 సార్లు రిపీట్ చేద్దాం. శరణం శరణం శరణమ్మ శరణం శరణం శరణమ్మ శరణం శరణం శరణమ్మ శరణం శరణం శరణమ్మ శరణం 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 మా శరణం మా. ఆ శరణమ్మ చివర్లో అలా పై స్థాయిలో శరణం మా శరణం సర్వమంగళమాంగళ్యే సర్వమంగళ
నమోస్తుతే. నారాయణి 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 నమోస్తుతే. ఇలా ఈ మొత్తం పాటని పాడాక ఇలా ఎండ్ చేస్తే వినడానికి బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఈ పాటను ఒకసారి కలిపి పాడుకుందాం. కాళీ మహేశ్వరి పార్వతి శంకరి. కాళీ మహేశ్వరి పార్వతి శంకరి శరణం 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 మా. 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 दुर्गति नाशिनी दुर्गा जय जय. दुर्गति नाशिनी दुर्गा जय जय. काल विनाशिनी काली जय जय. काल विनाशिनी काली जय जय. शरणं 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 मा. शरणं 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 मा. दुर्गति नाशिनी दुर्गा जय जय. काल विनाशिनी काली जय जय. उमा रमा ब्रह्माणी जय जय. शरणं शरणं शरणं. उमा रमा ब्रह्माणी जय जय. उमा रमा ब्रह्माणी जय जय. राधे सीता रुक्मिणी जय जय. राधे सीता रुक्मिणी जय जय. शरणं 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 मा. शरणं 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 मा. उमा रमा ब्रह्माणी जय जय. राधे सीता रुक्मिणी जय जय. काली महेश्वरी पार्वती शंकरी शरणं 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 मा. काली महेश्वरी पार्वती शंकरी शरणं 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 मा. 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 वाणी वीणा पाणी जय जय. वाणी वीणा पाणी जय जय. वागीश्वरी जगदीश्वरी जय जय. वागीश्वरी जगदीश्वरी जय जय. शरणं 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 मा. शरणं 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 मा. वाणी वीणा पाणी जय जय. वागीश्वरी जगदीश्वरी जय जय.
విద్యారూపిణి విశ్వమోహిని శరణం శరణం శరణం. విద్యారూపిణి విశ్వమోహిని విద్యారూపిణి విశ్వమోహిని హ్రీంకారి శ్రీలలితే జయ జయ హ్రీంకారి శ్రీలలితే జయ జయ. శరణం 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 మా శరణం 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 మా. విద్యారూపిణి విశ్వమోహిని హ్రీంకారి శ్రీలలితే జయ జయ. కాళీ మహేశ్వరి పార్వతి శంకరి శరణం 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 మా. కాళీ మహేశ్వరి పార్వతి శంకరి శరణం 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 మా. 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 సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. ఈరోజు మనం చాలా అద్భుతమైన అమ్మవారికి సంబంధించిన పాట నేర్చుకున్నాం. మీరందరూ కూడా ఈ పాటను నేర్చుకుంటున్నప్పుడు పాడుకుంటున్నప్పుడు మీకు కలిగిన అనుభూతిని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ని కూడా మేము చదువుతున్నాం, ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం. అందరికీ రిప్లై ఇవ్వడం కష్టం కాబట్టి రిప్లై ఇవ్వట్లేదు, కానీ మీ అందరి కామెంట్స్ కూడా మాకు ఇంకా ఇంకా ఎన్నో మంచి వీడియోస్ చేయాలనే ఉత్సాహాన్ని, ఒక చక్కటి ఆనందాన్ని కలిగిస్తున్నాయని చెప్పొచ్చు. ఇక మీ అందరికీ తెలుసు కదా, ఇలాంటి పాటలు మీకు మరిన్ని కావాలి అంటే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని పాటలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో మరొక మంచి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.